తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కాంగ్రెస్, ఎస్సీ సెల్దళిత సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే మాటలను వక్రీకరించి ఘర్షణలు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ మంత్రాలలో ఏమర్థం ఉందో అది మాకు తెలియదు, దళితులకు బహుజనులకు తెలియదు అన్న మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు. ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు, ఈ మనువాద గుండాలు వాళ్ళ యొక్క బుద్ధిని, వక్ర బుద్ధిని వాళ్ళ బయట పెడతా ఉన్నాయి. ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ అయినటువంటి మందుల సామేలు గారి మీద, వారి ఇంటి మీద ఇవాళ ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు, బండి సంజయ్ గుండాలు కోడిగుడ్లతో దాడి చేసిండ్రు. బండి సంజయ్ బిడ్డ గుర్తు పెట్టుకో, కరీంనగర్ గడ్డ మీద నిల్చుండి దళితులమంతా నీకు సవాల్ విసులుతా ఉన్నాం. నీకు చేతనైతే, నీకు దమ్ము ఉంటే రేపటి నుంచి నువ్వు కరీంనగర్ లో తిరుగు. ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నీకు చెప్తా ఉన్నాం. దళితులు నీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దళితులందరూ ఒకటై రేపు ఈ మనువాద గుండాల మీద పోరాటం చేస్తారన్న సంగతి కూడా చెప్తా ఉన్నాం. కుల మతాలకు అడ్డుపెట్టుకుని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వక్రబుద్ధి మీది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులను, బహుజనులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మతం పేరుతో, కులం పేరుతో రాజకీయాలను చేస్తూ ఇవాళ దళితులను మీరు ఏదో చేయాలని చూస్తా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి దళితులుగా, దళిత సంఘాలుగా, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గా మేము సవాల్ విసురుతా ఉన్నాం. వెంటనే బేషరతుగా దళితులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. దళిత సామాజిక వర్గానికి మీరు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి ఇవాళ రాస్తా రోకోతో మొదలైన ఈ కార్యక్రమం రేపటి నుంచి నీ ఇల్లు ముట్టడి కాదు కదా, నేను కరీంనగర్ లో తిరగనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.